దేవుని బిడ్లారా, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం, 32వ వచనం చదువుకుందాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఎంత అద్భుతమో చూడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, నీవెవరినన్నా ద్వేషిస్తున్నావా? దూషిస్తున్నావా? ఏలం చేస్తున్నావా? తక్కువ చేసి మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ద్వేషింపబడుట దేవుడు చూస్తున్నాడు. అందుకే ఎవరిని కూడా మనము ద్వేషించకూడదు, అసూయించకూడదు, అసూయపడద్దు, చెడ్డ మాటలు పలకకూడదు. చేస్తే ఏం జరిగింది? యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చూసారా? నువ్వెంత ద్వేషిస్తే, దూషిస్తే, అసహించుకుంటే ఏం ఫలం? దేవుడు అలా కాదు కదా. దేవుడు పక్షపాతి కాదు కదా. తన చెల్లె తనను ద్వేషిస్తుంది, కానీ దేవుడు చూశాడు, వెంటనే గర్భం తెరిచాడు. ఏం చేశాడు? వెంటనే గర్భం తెరిచాడు. చూసి ఒకే కుటుంబం, ఒకే తండ్రికి పుట్టినవారు ఈ ద్వేషించబడుట దేవుడు చూశాడు. లేయా గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలై ఉండెను. చూసారా? రాహేలు గొడ్రాలై ఉండెను. కారణం ఏంటంటే ద్వేషించడం. ఒకటే గుర్తుంచుకో, అలానే ఉండకూడదు. దేవుని బిడ్డలు కాబట్టి అక్క అయినా, చెల్లైనా, భార్య అయినా, భర్త అయినా, అన్నదమ్ములు, అక్కచిన ఎవరైనా సరే ద్వేషించద్దు. ఎంత అద్భుతం చూడు. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. చూసారా? దేవుడు చూస్తాడు నీ శ్రమ. దేవుడు చూశాడు. అందుకే లేయా శ్రమ చూశాడు. ఆమె శ్రమను చూశాడు దేవుడు. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు. శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెన్మిటి నన్ను ప్రేమించను కదా అనుకొని అతనికి రూబెన్ అని పేరు పెట్టాను. తర్వాత మళ్ళీ 30వ అధ్యాయం చూద్దాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు లేకపోవటం చూచి తన అక్కయందు అసూయపడ్డది. ముందేమో ద్వేషించింది, తర్వాత అసూయపడ్డది. నాకు లేరు, నేను అసూయపడ్డాది. నేను చచ్చిపోతాను, నాకు పిల్లల్ని అంటుంది యాకోబును. అందుకే మనల్ని మనమే సృజించుకోలేము. గుర్తుంచుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులను అనుగ్రహించు స్వాస్థము. ఎంత అద్భుతం చూడు. 100వ కీర్తన కింద ఫుట్నోట్లు ఉంటుంది. మనల్ని మనమే సృజించుకోలేము. ఆయన్నే మనం పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలం అంటాడు. రెండోది ఇక్కడ అసూయపడ్డాది. ఒకసారి ఆలోచించేయి. ఇలా ఉన్నప్పుడు ఎట్లా కార్యాలు జరుగుతాయి? ఎలా చేస్తాడు దేవుడు? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు పక్షపాతం లేనివాడు, అందరినీ సమానం చూసేవాడు. అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల, వర్షం, పంచభూతాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా మనం చేయకూడదు. కాబట్టి కొన్ని దినాల దాకా, కొన్ని సంవత్సరాల దాకా రాహేలు గర్భం తెరవబడలేదు. తర్వాత తన తప్పు తెలుసుకొని భర్త తనను ఎంకరేజ్ చేసి, భర్త నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి ఆమెను మార్పును తీసుకొచ్చిన తర్వాత ఆమె దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో కూర్చొని మార్పు చెందిన తర్వాత దేవుడు తన జీవితంలో అద్భుతం చేస్తున్నాడు.
30వ అధ్యాయము మనం చదువుకున్న ఆదికాండం 30వ అధ్యాయం 22-23 చదువుకుందాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాను. చూసారా, పశ్చాత్తాపడ్డది, పాపాన్ని ఒప్పుకుంది. అయ్యా, నేను ఆ అక్కను ద్వేషించాను, అసహించుకున్నాను, ఇంకా అనేకులను ద్వేషించాను, అసహించుకున్నాను, నన్ను క్షమించు, నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను అని చెప్పింది. అందుకే ఆలస్యం వెనుక ఒక అద్భుతం నీకోసమే. దేవుడిని దుఃఖాన్ని తుడిచివేయుట ఖాయం. దేవుడిని దుఃఖాన్ని చూస్తున్నాడు, ఆయన తుడిచివేస్తాడు. ఆలస్యమైనా సరే భయపడకు, అద్భుతము నీకోసమే దేవుడు చేస్తాడు. రాహేలు మారింది కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ పెళ్ళయింది, భార్యాభర్తలు పెళ్ళయింది, వాళ్ళు అంటే కలవడం ద్వారా, ఒక స్త్రీ పురుషుడు కలవడం ద్వారా సంతానం కలగదు. గుర్తుంచుకోండి, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కృప ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొనెను, ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అది దేవుని కృప, దేవుని కాపుదల. మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఎంత అద్భుతం చూడు. గర్భం తెరిచెను, అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించేననుకొనెను. దేవుడు తొలగిస్తాడు. అంతమంది గొడ్రాలు చూసావా, ద్వేషించడం వలన, అసహించుకోవడం వలన ఆమె కార్యం చూడలేకపోయింది, తల్లి కాలేకపోయింది. ఈ సంతాన విషయంలో కాదు, ఏ విషయంలో ఇతరులను మనము ద్వేషించద్దు, అసూయపడద్దు. ఒక పిల్లల విషయంలో కాదు, ఏ విషయంలో, అనారోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో, ఏదైనా సరే, నీకు ఏదున్నా సరే ఎవరిని ఏమనద్దు, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నా నింద తొలగించాను, నీ నిందలు కూడా తొలగిస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. అక్కడ లేయాను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఇక్కడ రాహేలును జ్ఞాపకం చేసుకున్నారు. లేహ గర్భము తెరిచారు, తండ్రి ప్రభా, రాహేలు గర్భం తెరిచారు. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇంకా వినబోతున్న వారి జీవితంలో అద్భుతము జరిగించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొందినాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.